హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ట్రోల్స్ వీడియోస్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇది చాలామంది అడుగుతూ ఉంటారండి, ట్రోల్స్ మీమ్స్ ఈ వీడియోస్ చేయొచ్చా, వేరే వాళ్ళు వీడియోస్ యూజ్ చేస్తున్నారు, మూవీస్లో యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ చేయొచ్చా, ఇట్లా చాలామంది చాలాసార్లు అడిగారు. అయితే ఇది యాక్చువల్గా ఒక వ్యూవర్, మన సబ్స్క్రైబర్ లేదా సబ్స్క్రైబ్ అయ్యారో లేదో తెలియదు కానీ బట్ డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట ఎప్పుడన్నా. అండ్ నేను కూడా తెలుసుకున్నాను కూడా వాళ్ళ నుంచి కూడా. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నానండి. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట చేయమని, వీడియో చేయమని. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఇట్లాగే ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసి వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారనమాట. సో నేను అందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ట్రోల్స్ మీమ్స్ ఇవన్నీ ఏంటి అసలు ఇప్పుడు ట్రోల్స్ అంటే ఏంటి? వేరే వాళ్ళని కామెడీగా ఇచ్చేయడం. అంటే ఇప్పుడు వాళ్ళు అన్న డైలాగ్స్ను అట్లా మళ్ళీ రీక్రియేట్ చేసి మీమ్స్ లాగా క్రియేట్ చేయడం అనమాట. అంటే అసలు అప్పుడు వినన్న వాళ్ళు కూడా ఇవి చూసిన తర్వాత ఓహో ఇది ఇట్లా జరిగిందా అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు అబ్జర్వ్ చేయరు కొంతమంది. సో అట్లా అన్నిట్లోనూ ఉన్నాయి. మూవీస్లో ఏంటి, మనుషుల మీద పొలిటీషియన్స్ అందరి మీద చేస్తూనే ఉంటారు కదా. హీరోల మీద అవనివ్వండి, నార్మల్ యూట్యూబర్స్, నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎవరన్నా డ్యాన్స్ సరిగ్గా వేయలేదనుకోండి, వాళ్ళని రీల్ పెట్టి బ్రహ్మానందం గారి ఫోటో పెడతాం. ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా. వీటికి కొంచెం లిమిట్ ఉండాలంటే ఇప్పుడు చాలామంది పాజిటివ్గా చేసేవాళ్ళు కూడా వస్తున్నారు. పాజిటివ్గా అంటే ఫన్నీగా. ఆ ఫన్నీ కూడా అందరూ తీసుకోలేరు. ఎవరైతే ట్రోల్ చేయబడుతున్నారో అందరూ తీసుకోలేరు. చాలామంది సెన్సిటివ్ వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమంది లైట్ తీసుకుంటారు, అవి లైట్ ఇంకా. బట్ కొంతమంది పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి తీసుకోలేరు, వాళ్ళు వాళ్ళ ఇది అది కదా. తీసుకోలేనప్పుడు ఏంటి సివియర్ యాక్షన్లు ఉంటాయి, బోల్డ్ అని రకాల కేసులు కూడా ఉంటాయండి. సో వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అదంతా కూడా చెప్పారనమాట. కొన్ని మనం చెప్పకూడదు కదా యూట్యూబ్లో. సో మీరు చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. పవర్ఫుల్ పీపుల్ అనే కాదు, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా కేసు పెట్టచ్చు. ఇప్పుడు మీరు ఎవరన్నా ట్రోల్ చేశారు, వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టచ్చు. ఆ రైట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేయకూడదు కదా. సో అది కేర్ఫుల్గా ఉండండి. ఎవరు ఏం చేసినా, మీమర్స్ అయినా సరే ఎవరైనా సరే కేర్ఫుల్గా ఉండండి. అది మీరు ఫన్నీ కోసమే క్రియేట్ చేయొచ్చు, కానీ అది వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు కదా. ఎవరిని హర్ట్ చేయకుండా నవ్వుకునేలా ఉంటే పర్వాలేదు. చాలామంది పట్టించుకోరు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. బట్ అందరూ అయితే అట్లా ఉండరండి. ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. అది మన టైం బాగోలేదనుకోండి, అప్పుడు మనకే ఇది అవ్వచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి ఇట్లాంటివి చేసేటప్పుడు. అండ్ ఇలాంటి వాటి మీద టైం వేస్ట్ చేసుకుని, అంటే ఇప్పుడు వాటిల్లో ఏంటంటే మూవీ క్లిప్స్ అవి యూజ్ చేయాలి. అవి 50-50 ఛాన్సెస్ అనమాట, మానిటైజేషన్ కూడా. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ నుంచి స్ట్రైక్స్ కూడా వస్తాయి, మూవీస్ వాళ్ళ నుంచి కూడా స్ట్రైక్స్ కూడా వస్తాయి వాటికి. మీరు బయట నుంచి చూస్తున్నారు అంతే, బయట వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందనేది తెలియదు కదా. ఈవెన్ 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా పోయింది. సో అలా కూడా ఉంటుంది అనమాట. సో ఊరికే వీటిపైన టైం వేస్ట్ చేసుకోకుండా ఏదన్నా మనకి రెవెన్యూ జనరేటింగ్ సోర్స్, యూట్యూబ్ మీకు అంత ఎడిటింగ్ వచ్చిందంటేనే మీకు ఎడిటింగ్ వచ్చినట్టే కదా ఒక రకంగా. సో దాన్ని బట్టి ఇంకేమన్నా కొత్తగా క్రియేట్ చేయడానికి చూడండి అంతే, ట్రోల్స్ వీడియోస్ చేసేదానికంటే. ఇది పూర్తిగా మీ ఇష్టం అండి, నేను జస్ట్ సలహా ఇవ్వడానికి వచ్చాను అంతే. ఇది పాజిటివ్గా తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు నచ్చితే సలహా తీసుకోండి. ఇలా చేసి ఊరికే లైఫ్ని నాశనం చేసుకోవద్దు. మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటున్నారండి దీంట్లో కూడా. సో కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు. వేరే వాళ్ళని ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉండేలాగా చూడాలి. ఈవెన్ హర్ట్ అవ్వకపోయినా ఫన్నీగా చేసినా కూడా తీసుకోలేరు కొంతమంది. అంటే నేను ఏమన్నా కామెడీ అన్నా, నా మీద ఎందుకు చెయ్యాలి అన్నట్టు కూడా ఉంటారు. సో ఏదైనా జాగ్రత్తగా ఉండండి, అది చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేశాను.